started new chapter, right? It is a time series. So we have seen the meaning and definition of it, examples study. So today we are going to see what are the essential requirements for the time series data. The analysis of time series is done mainly for the purpose of forecast and for evaluating the past performances. ఈ టైం సిరీస్ అనాలిసిస్ మెయిన్గా ఎందుకు చేస్తామంటే ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేయడానికి. ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది, టు నో అబౌట్ ది ఫ్యూచర్ we will analyze the time series, and also for evaluating the past performances. పాస్ట్ లో జరిగిన ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి మనం టైం సిరీస్ అనాలిసిస్ అనేది చేస్తాం. Now we will see the essential requirements of time series. Those are the time gap. Time gap అనేది ఉండాలి. Between various values must be as far as possible, equal. అంటే టైం గ్యాప్ అనేది ఈ వాల్యూస్ మధ్యలో టైం గ్యాప్ అనేది దూరంగా ఉండాలి. as far as possible అంటే ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలన్నమాట వాల్యూస్ మధ్యలో టైం గ్యాప్. అండ్ ద డిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్. ఈ ఫస్ట్ పాయింట్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇట్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హోమోజీనియస్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ హోమో అంటే సింగిల్ అన్నమాట, కాబట్టి ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇక్కడ హోమోజీనియస్ అంటే సింగిల్ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ అనేటివి ఉండాలి. ఇప్పుడు నంబర్ ఓన్లీ నంబర్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి. వాల్యూస్ అనే సెట్ ఆఫ్ వాల్యూస్ అనేది ఓన్లీ నంబర్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి. ఆ డేటాలో ఓన్లీ నంబర్ ఫార్మాట్ అనే వాల్యూస్ మాత్రమే ఉండాలి. టెక్స్ట్ డేటా టైప్, ఇమేజ్, ఆడియో అలాంటివి ఉండకూడదు అనమాట. డిఫరెంట్ డేటా టైప్స్ ఉండకూడదు. ఓన్లీ ఇట్ షుడ్ కంటైన్ సింగిల్ సెట్ ఆఫ్ వాల్యూస్, సింగిల్ డేటా టైప్ సెట్ ఆఫ్ వాల్యూస్. అండ్ డేటా మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. డేటా అనేది ఈ లాంగ్ పీరియడ్ గా అవైలబుల్ ఉండాలి. ఈ లాంగ్ పీరియడ్ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. సింబాలికల్లీ ఇఫ్ టీ స్టాండ్స్ ఫర్ టైం, ఇక్కడ టీ అనేది టైం అన్నమాట. అండ్ YT రిప్రజెంట్స్ ద వాల్యూ ఎట్ ఎ టైం టీ. ఈ YT అనేది ఏం చెప్తుందంటే టైం టీ ఉన్నప్పుడు Y యొక్క వాల్యూ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఇయర్ అనుకోండి, ఫర్ 2016 to 17 తీసుకున్నాం అనుకోండి, ది అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎట్ ఎ టైమ్ ఇంటర్వెల్ 2016 to 17 is the time period. Then the value of agriculture production Y is equals to 450, 470 ఇట్లా అన్నమాట. Then a paired values represents ఈ paired value ఏదైతే ఉందో బ్రాకెట్ లో వేసి ఇలా. Then the paired values T, YT represents a time series data. ఈ paired value T, YT అనేది టైం సిరీస్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ T అనేది టైమ్, YT అనేది ద వాల్యూ ఆఫ్ Y ఎట్ ఎ టైం పీరియడ్ T. అండ్ ఇప్పుడు మనం ఈ 3 గురించి నేర్చుకున్నాం కదా, 3 ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు అవేంటో ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్లో ఒకసారి చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ రైస్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ తమిళనాడు ఫర్ ది పీరియడ్ ఫ్రమ్ 2010 to 11 to 2016 to 17. ఇక్కడ మనకి ఇయర్ కాలం ఇచ్చారు అండ్ ప్రొడక్షన్ కాలం ఇచ్చారు. ఇది అనేది టైం పీరియడ్ అనమాట. 2010 to 11, 2011 to 12, 2012 to 13. These are the time period. This is the T. This represents the T. ఈ ఇయర్ అనే కాలం అనేది T రిప్రజెంట్స్ చేస్తుంది, టైం పీరియడ్. ఇక్కడ పీరియడ్ అనేది మనం ఏం నేర్చుకున్నాం నిన్న? వీక్, ఎ ఇయర్
ఒక అవర్ కానీ, ఒక మంత్ కానీ, ఒక డే కానీ, ఒక వీక్ కానీ, ఒక ఇయర్ ఉండొచ్చు టైం పీరియడ్. ఇక్కడ టైం పీరియడ్ అనేది ఇయర్ అనమాట. 2010 to 11 అంటే ఇక్కడ 12 months వస్తాయి. సో ఇట్ ఈస్ అన్ ఇయర్. అండ్ ఇక్కడ ప్రొడక్షన్, ఇది అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? YT. ఎందుకంటే టైం పీరియడ్ T ఉన్నప్పుడు Y యొక్క ప్రొడక్షన్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 400. When the time period is 2010 to 11, then the production of rice in Tamil Nadu is 400. ఇక్కడ Y యొక్క వాల్యూ అనేది 400 అన్నమాట. So this is how we represent the period value T, YT. This is called time series data. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం ఇక్కడ? ఫస్ట్ టైం సిరీస్ యొక్క ఎసెన్షియల్ పార్ట్ ఏంటి? ద టైం పీరియడ్, ద టైం గ్యాప్ అనేది ఉండాలి కదా. ఇది అనేది టైం గ్యాప్ కదా. 2010 to 11 అంటే 2010 to 2011 అంటే ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది కదా, టైం గ్యాప్ 12 months అనేది గ్యాప్ వచ్చింది. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత వీలైతే అంత టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి 2010 to 2011 అన్నప్పుడు 12 months గ్యాప్. సో దిస్ ఇస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అండ్ మళ్ళీ ఈక్వల్ ఉండాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 2010 to 2011 అంటే 12 months గ్యాప్, 2011 to 2012 అంటే 12 months. ఈక్వల్ ఉంది కదా. ఇక్కడ డిఫరెన్స్ అనేది టైం పీరియడ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉంది కదా. సో దిస్ సాటిస్ఫైస్ ది ఫస్ట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ టైం సిరీస్. అండ్ సెకండ్ ఏంటి? హోమోజీనియస్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. హోమోజీనియస్ అంటే ఏం నేర్చుకున్నాం? సింగిల్ సెట్ ఆఫ్ వాల్యూస్, సింగిల్ డేటా టైప్ అనేది ఉండాలి. ఇవన్నీ నంబర్ ఫార్మాట్స్ లోనే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ నంబర్ ఫార్మాట్ కాకుండా ఇంకా టెక్స్ట్ ఫార్మాట్ లో ఏమైనా డేటా ఉందా? లేదు కదా. ఇట్ ఆల్ కంటైన్స్ ది నంబర్ ఫార్మాట్, ఓన్లీ సింగిల్ డేటా టైప్ ఫార్మాట్. సో దిస్ ఇస్ కాల్డ్ time series data. It satisfies the first statement and it satisfies the second. First statement is the time gap between various values as far as possible and equal. And the second statement, data should contain the homogeneous set of values. So it contains the homogeneous set of values. And third one enti? Data must be long period antunnaru. లాంగ్ పీరియడ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2010 to 11 to 2016 to 17. So it is a long period of time. You will get clarity on long period in the next video. I hope you have understood this video. In the next video, we will see what are the uses of time series. Please do subscribe to our channel and also share to your friends. Thank you. Happy learning to you.